అందరికీ హాయ్ గైస్. ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మనకు లేటెస్ట్ వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేటివి మనకు థర్డ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి అనేసి పక్కాగా క్లారిటీ అయితే రావడం జరిగింది. సో బిట్వీన్ 12th to 18th ఈ రెండింటి మధ్యలోనే మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ మనకు 45 days అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్స్ అనేటివి బిట్వీన్ 12th నుంచి 18th లోపు అంటే థర్డ్ వీక్ ఆఫ్ ఆగస్టు మనకైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడానికైతే సో ఓయూ యూనివర్సిటీ అయితే సిద్ధంగా ఉంది. అండ్ చాలామంది దీనిపైన వీడియోస్ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా చాలామంది చెప్తూ ఉన్నారు, బ్రదర్ ఎందుకు డిలే అవుతుంది ఏంటి అనేసి. సో డిలే అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటివి అంటే సో ఇక్కడ డిలే వాళ్ళంతకు వాళ్ళు ఏం చేయట్లేదు. సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ అయితే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తూ ఉంది. సో ఈ టైంని మీరైతే యూటిలైజ్ చేసుకొని మంచిగా వేరేటి ఏమైనా కోర్సెస్ నేర్చుకోవడం ఇంకోటో. సో ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినా కూడా 45 days అనేది మనకు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ కూలింగ్ పీరియడ్ మధ్యన మనకు రిజల్ట్స్ అయితే రావు. వన్స్ ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. కాబట్టి మీరు ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇన్స్టెంట్ అప్డేట్స్ అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి మీకు మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వస్తాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.